హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నాను అంటే, మనం ఫింగర్ ప్రింట్ ఉన్న మొబైల్స్కి మన ఫింగర్ ప్రింట్ని ఎలా యాడ్ చేసుకోవాలి అనే దాని గురించి చూపించబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో ఫింగర్ ప్రింట్ లేని మొబైల్స్కి కూడా ఎలా యాడ్ చేయాలి అనే దాని గురించి కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియో గురించి చూపించడానికన్నా ముందుగా మీకు కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్ ద్వారా మరియు మీ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నా మొబైల్ నెంబర్ కాల్ చేసి అడగొచ్చు. నా మొబైల్ నెంబర్ 9160749143. ఫ్రెండ్స్, మనం ముందుగా మన మొబైల్కి ఫింగర్ ప్రింట్ని యాడ్ చేసుకోవడానికి మనం సెట్టింగ్స్కి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ నేను సెట్టింగ్స్ వెళ్ళడానికి యాప్స్ అనే దానిపై నేను డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Apps page 1 of 3. Apps. ఇక్కడ యాప్స్ పై డబుల్ ట్యాప్ చేశాను. అలాగే సెట్టింగ్స్ పై డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Settings. ఇక్కడ మనం సెక్యూరిటీ అనే ఆప్షన్ తీసుకోవాలి. నేను అప్ స్వైప్ చేస్తున్నాను. Notifications. Feature. Power. Apps. Store. Memory. User. Person. Location. Security. ఇక్కడ సెక్యూరిటీ పై నేను డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Security. Enlist. Fingerprint. ఇక్కడ ఫింగర్ ప్రింట్ అని ఉంది, దానిపై నేను డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Unlock with fingerprint. ఇక్కడ అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ అని వచ్చింది. Unlock నేను with రైట్ స్వైప్ fingerprint. చేశాను ఒకసారి. Just touch the fingerprint sensor to Rendu unlock saarlu your phone, right swipe authorize cheste. purchases, or sign into apps. Note, your fingerprint may be less secure than is. Cancel button. Continue button. ఇక్కడ నేను రైట్ స్వైప్ Tap చేస్తూ to activate. కంటిన్యూ దగ్గరికి వచ్చాను. రైట్ స్వైప్ చేస్తూ కంటిన్యూ దగ్గరికి వచ్చాను. ఇక్కడ నేను కంటిన్యూ పై డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Fingerprint setup. ఫింగర్ ప్రింట్ సెటప్ అని వచ్చింది. ఒకసారి రైట్ స్వైప్ చేస్తున్నాను. Fingerprint setup. మరొకసారి రైట్ స్వైప్ చేస్తున్నాను. To use your add your setup screen lock button. Add setup screen lock ఇక్కడ మనం button. సెటప్ స్క్రీన్ లాక్ Tap బటన్ to అనే దానిపై activate. డబుల్ ట్యాప్ చేయాలి. Unlock ఇక్కడ నేను దీనిపై selection. డబుల్ ట్యాప్ చేశాను. ఇక్కడ ఏమేమి అడుగుతుందంటే ప్యాటర్న్ కావాలా, పిన్ కావాలా, పాస్వర్డ్ కావాలని అడుగుతుంది. మీకు ఏది కంఫర్ట్ అయితే అది పెట్టుకోవచ్చు. నాకు ప్యాటర్న్ కంఫర్ట్ కాబట్టి ప్యాటర్న్ అని తీసుకుంటున్నాను. Enlist pattern because pin pattern because encryption. ఇక్కడ ప్యాటర్న్ అడిగింది. ఇక్కడ నేను ప్యాటర్న్ తీసుకున్నాను. Encryption in a not checked. Continue button. ఇక్కడ కంటిన్యూ అనే దానిపై Tap మనం to డబుల్ ట్యాప్ activate. చేయాలి. ఇక్కడ నేను కంటిన్యూ పై డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Choose your pattern. చూజ్ యువర్ ప్యాటర్న్ అని వచ్చింది. ఇక్కడ నేను సెల్ 1 2 3 6 పెడతాను. ఇక్కడ నేను దానికోసం సెల్ 1 2 3 6 ప్యాటర్న్ పెడుతున్నాను. Pattern started. Cell 2 added. Cell 3 added. Cell 6 added. Pattern completed. Pattern recorded. Pattern area. Pattern area. Pattern area. Pattern area. Pattern area. Retry. Continue button. ఇక్కడ కంటిన్యూ బటన్ అని Tap to వచ్చింది. activate. కంటిన్యూ అని డబుల్ ట్యాప్ చేసేయచ్చు. Draw pattern again to confirm. ఇక్కడ మరొకసారి మనం ఇందాక ఏదైతే ఇచ్చామో ప్యాటర్న్, అదే ప్యాటర్న్ని మరొకసారి మనం ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ నేను సెల్ 1 2 3 6 మళ్ళీ ఇస్తున్నాను. Pattern started. Cell 2 added. Cell 3 added. Cell 6 added. Pattern completed. Your new pattern unlock pattern. కంప్లీట్ అయిపోయింది. Choose your new pattern area. Cancel button. Confirm button. కన్ఫర్మ్. ఇక్కడ రైట్ Tap ట్యాప్ to చేసుకొని వస్తే activate. కన్ఫర్మ్ అని అడిగింది కదా, ఇక్కడ కన్ఫర్మ్ పై మనం డబుల్ ట్యాప్ చేయాలి. ఇక్కడ నేను డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Notifications. ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. Notificate when you're checked. Show all Not checked. Don't show done button. ఇక్కడ డన్ అంది Tap కదా, ఇక్కడ to డన్ అని activate. మనం ఇచ్చేసినట్లయితే Find the సరిపోతుంది. sensor. ఇక్కడ మనం ఫింగర్ ప్రింట్ ని ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలి. Locate the illustrate next button. Locate find next. Get ready. గెట్ రెడీ అని అంది కదా, ఇక్కడ మనం ఫింగర్ ని ఇప్పుడు Get ready. ఎలా ఇవ్వాలి అనేది చూద్దాం. You should tap your finger on the sensor multiple times to record your fingerprint and slightly. Next button. ఇక్కడ నెక్స్ట్ బటన్ అని Tap అడిగింది. to ఇక్కడ activate. నెక్స్ట్ ఇద్దాం. Let's start. లెట్ స్టార్ట్ అని వచ్చింది. ఇక్కడ నేను సెన్సర్ పై ఫింగర్ ని ఇస్తున్నాను. Great. Now repeat. గ్రేట్ నౌ రిపీట్ అని Lift వచ్చింది. అలా finger, మనం then 10 touch టైమ్స్ sensor ఇవ్వాలి. again. Great. Now repeat. 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 Fingerprint added. ఇక్కడ ఒకే ఫింగర్ని ఇచ్చాను నేను. అలా చాలాసార్లు అడిగింది. అది 10 టైమ్స్ ఆర్ 12 టైమ్స్ అడుగుతుంది మనని. ఇక్కడ ఫింగర్ ప్రింట్ యాడెడ్ అని వచ్చింది. సో ఇక్కడ నేను ఒకసారి రైట్ స్వైప్ చేస్తున్నాను. Fingerprint whenever add another button. యాడ్ అనదర్ బటన్ అని ఒకటి వచ్చింది. కావాలంటే ఇక్కడ మనం
ఇంకో ఫింగర్ని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే Done button. డన్ అనే బటన్పై Tap మనం to డబుల్ ట్యాప్ activate. చేసినట్లయితే ఈ ఫింగర్ వరకే మనకి సెలెక్ట్ అయిపోతుంది. Security. Showing ఇక్కడ items 1 to బ్యాక్ 9 of వచ్చేసింది. మనం ఇప్పుడు 27. ఫింగర్ ప్రింట్ని Settings. సక్సెస్ఫుల్గా Apps. Home. Home సెటప్ screen చేసేసాం. 2 of 2. ఇక్కడ Show. ఫింగర్ ప్రింట్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఒకసారి డివైస్ అన్లాక్ చేస్తున్నాను. Lock screen. Draw your pattern. Screen off. 1:51 p.m. ఇక్కడ నేను మరొకసారి Screen రీస్టార్ట్ off. చేయడానికి ఫింగర్ని 1:51 ఇవ్వాలి. p.m. Home. ఇలా Device నేను unlocked. ఫింగర్ని సెన్సార్ మీద ఉంచినప్పుడు కరెక్ట్గా అది ఫింగర్ ప్రింట్ తీసుకుని అన్లాక్ అయిపోయింది. సో ఇప్పుడు మరొకసారి అన్లాక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దీని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, మనకి టాక్ బ్యాక్ ఎలా స్పీచ్ చేస్తుంది అంటే వెయిటింగ్ ఫర్ ఫింగర్ ప్రింట్ అని అంటది. అప్పుడు మనం అక్కడ సెన్సార్పై మనం ఫింగర్ నుంచినట్లయితే Lock screen. అది Screen అన్లాక్ off. అవుతుంది. 1:51 p.m. Home. Device unlocked. ఇక్కడ మరొకసారి నేను అలాగే అన్లాక్ చేశాను. ఇలా మనం ఫింగర్తో అన్లాక్ చేసుకోవచ్చు. ఏ ఫింగర్ అయితే ఇచ్చామో దాంతో మనం అన్లాక్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఒక్కొక్కసారి ఎక్కువగా వేరే ఫింగర్ Lock ఇచ్చినప్పుడు screen. 1:52 ఒక్కొక్కసారి p.m. అది ఇంకా Not తీసుకోదు. recognized. నాట్ రికగ్నైజ్ అంది కదా, Not నాట్ recognized. రికగ్నైజ్, Not నాట్ recognized. రికగ్నైజ్, Not recognized. నాట్ రికగ్నైజ్. Not recognized. Too many attempts. Try again later. ఇలా టోటల్గా అది బ్యాక్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనకి ఫింగర్ Screen ప్రింట్తో up. 1:52 మరొకసారి p.m. యాడ్ చేయలేం మనం. కాబట్టి ఇప్పుడు మనం At 2 ఒకవేళ ఇలా తీసుకున్నప్పుడు మనం అన్లాక్ Too చేసుకొని many attempts. Try again later. మన ప్యాటర్న్తో మనం అన్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. Pattern area. Wrong pattern. Wrong pattern. Pattern started. Cell 2. Cell 3 added. Cell 6 added. Pattern completed. Home. Device unlocked. ఇలా మనం అన్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ సార్లు కనుక మనం అటెంప్ట్ చేసినట్లయితే అది ప్యాటర్న్ తీసుకుని మనం అన్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎక్కువ టైమ్స్ అన్లాక్ చేసుకోకుండా చూసుకోండి. ఒక్కొక్కసారి మనం ప్యాటర్న్ మర్చిపోయినా మన మెయిల్ ఐడి కన్ఫామ్గా గుర్తుండాలి. అలా మీరు చూసుకుని ప్యాటర్న్ని అలాగే ఫింగర్ ప్రింట్ని యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. AZ Thanks screen to all. recorder.